ఎన్నో పాపాలు చేశాను, నా ముఖాన్ని కూడా దేవునికి చూపించలేకపోతున్నాను. అసలు దేవుడు నన్ను క్షమిస్తాడా? అయితే దావీదు కూడా పాపాలు చేశాడు. ఎలా అంటే తన సొత్తు కానిది ఆశించాడు. పొరుగువాడి భార్యను ఆశించి మోహించి తనతో వ్యభిచారం చేశాడు. వారిద్దరికీ మధ్యలో తన భర్త అడ్డుగా ఉన్నాడని యుద్ధంలో ముందుగా పెట్టి కావాలనే ప్రీ ప్లానింగ్తో చంపించేశాడు. మరి ఇన్ని పాపాలు చేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన వాక్కును పంపించి తన సేవకుని ద్వారా దావీదుతో మాట్లాడాడు. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు దేవునికే విరోధంగా ఆలోచనలు కలిగి దేవునికి విరోధంగా నిలబడుతున్నావు అని మాట్లాడగానే వెంటనే దావీదు ఎంతో బాధతో కన్నీరు కాచుతూ దేవుని పాదాల చెంతపడి, అయ్యో ఎంతటి దౌర్భాగ్యుడిని అయిపోయాను, ఎంతటి ఘోర పాపాలు నేను చేశాను అంటూ పశ్చాత్తాపడ్డాడు. నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకు, నీ పరిశుద్ధాత్మను నాకు దూరము చేయకు అంటూ దేవుని ముందర పశ్చాత్తాపడి, నూతన హృదయాన్ని నాకు దయచేయి, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు అంటూ దేవుని ముందర దేవుణ్ణి వేడుకున్నాడు. మనం కూడా ఎన్నో పాపాలు చేసి పాపపు ఆలోచనలు కలిగి దేవుని ఎన్నోసార్లు బాధ పెట్టాం, దేవుని ఎన్నోసార్లు శ్రమ పెట్టాం కదూ. కానీ ఈ దినాన్న దేవుని ముందర మన పాపాలన్నీ విడిచిపెట్టి దేవుని పాదాల చెంత మన పాపములన్నీ విడిచిపెట్టి పశ్చాత్తాపడి నూతన హృదయాన్ని దయచేయమని దేవుణ్ణి వేడుకుని, నీ ప్రేమ కావాలి, నువ్వు కావాలి, ఈ లోకమైనను ఈ పాపపు జీవితమైన నాకొద్దు అన్న తీర్మానము కలిగి దేవుని కొరకు బ్రతుకుతాం. సంతోషముగా నూతన హృదయంతో క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక నువ్వు జీవించినది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని నూతన హృదయాన్ని కలిగి ముందుకు సాగిపోదాం. సంతోషంగా దేవునిలో ముందుకు వెళ్దాం.